హలో అండి. ఇప్పుడైతే మనం ఎగ్ రైస్ చేయబోతున్నాం. అందుకని నేను ముందుగా ఒక 5 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు 2 అయితే కోడిగుడ్లు కాచేసాను. ఇంకొక 3 కాచేద్దాం దీంట్లో. సో ఫస్ట్ కోడిగుడ్లు కాచిన తర్వాత వాటిని పొరలుగా చేసుకోవాలన్నమాట మనం. సో పొరలుగా చేసుకుంటే చాలా బాగుండిద్ది. సో అందుకనే ఇప్పుడు మనం కోడిగుడ్లు అయితే కాచేస్తున్నాం. అయిపోతుంది ఇది. సో 5 కోడిగుడ్లు కాచుకుంటున్నాం ఇప్పుడు మనం మొత్తం. సో అయిపోయిన తర్వాత వీటిని ఇట్టాగైతే కొంచెం కదపండి. సో ఇలా కదిపితే ఏమైందంటే మీకు పొరలుగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు కొంచెం పొరలు కొంచెం నూనె కూడా వేసుకుంటే ఇంకా బాగా పొరలుగా వచ్చింది. సో ఇప్పుడైతే మనకు పొరలుగా వచ్చి చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి. సో దీంట్లో కొంచెం నూనె వేద్దాం. ఇప్పుడు నూనె అయితే ఇంకా బాగుండిద్ది మనకి. సో నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలా. సో తిప్పుకోవడం వల్ల ఏంటంటే బాగా పొరలుగా అయిందంటే దాని తర్వాత మనకి బాగుండిద్ది. సో ఇదిగో చూశారు కదా, ఇప్పుడు ఇవి ఎర్రగా కాలాలన్నమాట. సో ఎర్రగా వస్తే మనకి చాలా బాగుండిద్ది. తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉండిద్ది. దాని తర్వాత బాగుండిద్ది తినడానికి కూడా. సో చూశారు కదా, ఇలాగైతే రెడీ అయ్యిద్ది అనమాట. సో దీని తర్వాత వచ్చేసరికి మనం రైస్ దీంట్లో వేసుకోవాలి. ఇక ఎంతమందికి కావాలంటే అంతమందికి వేసుకోండి మీరు. సో చూశారు కదా, చూడటానికే భలే నోరు ఊరుతుంది. సో ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటాను. ఇద్దరికి సరిపడా అయితే మేము వేసుకోబోతున్నాం. ఇదిగోండి, ఇటైతే భలేగా వచ్చింది. ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటాను నేను. ఇద్దరికి సరిపోవాలి మాకు. సో అందుకని కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటాను ఇద్దరికి సరిపడేటట్టు. సో అంటే ఒక 5 గ్లాసులు సరిపోద్దండి మాకు. సో అందుకని మొత్తం ముందే వండేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే మీరు మళ్ళీ అప్పుడప్పుడు ఉడికింది వేసారంటే మళ్ళీ సరిగ్గా రాదు మీకు. సో అందుకనే ముందే ఉడకబెట్టుకున్న రైస్ ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగ చల్లారిన తర్వాత అది తీసుకొచ్చుకోండి. సో ఏది పడితే అది ఎత్తే బాగా రాదనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి గరం మసాలా వేద్దాం. ఇదిగోండి, గరం మసాలా వేసాను. దీని తర్వాత కొరియాండర్ పౌడర్ మనం వేసేసుకుందాం కొంచెం. సో గరం మసాలా మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకా వద్దు మామూలుగా కావాలంటే సరిపోయిద్ది. సో అయితే ఇప్పుడు కొరియాండర్ పౌడర్ వేస్తున్నాం చూడండి. సో కొరియాండర్ పౌడర్ ఎంత వేసుకున్నా పర్లేదులే, మీకు నచ్చినంత అయితే వేసుకోండి. సో దీని తర్వాత సాల్ట్ వేసుకుందాం కొంచెం. సో సాల్ట్ అయితే 2 స్పూన్లు వేసుకుంటాను నేను ఇప్పుడు. సో 2 స్పూన్లు, ఒకవేళ తక్కువైనా సరే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసుకున్నామంటే మరి మొత్తం చెడిపోయిద్ది. ఇది ఒకటి వేసుకున్నాను, ఇప్పుడు రెండోది వేస్తాను నేను. 2 స్పూన్లు వేసుకున్నాను. దీని తర్వాత కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు మనం కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటే ఇక మొత్తం కలిదిప్పేసుకుంటే సరిపోయిద్ది మనకి. కారం ఇది ఒకటి వేసాను, ఇంకొకటి వేసుకుందాం ఇప్పుడు. 2 స్పూన్లు కారం. ఇక కొంచెం ఆయిల్ పోద్దాం దీంట్లో. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి కొంచెం. ఎందుకంటే ఆయిల్ సరిగ్గా లేకపోతే మళ్ళీ టేస్ట్ రాదనమాట. టేస్ట్ రాదు, దాని తర్వాత తినడానికి కూడా సరిగ్గా ఉండదు అనమాట. సో కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోయింది. సో మీరు బయట చూసే ఉంటారు ఎలాగ ఉండాలనేది. సో అయితే ఇప్పుడైతే మనం దీన్ని అయితే తిప్పుదాం. సో కొంచెం ఇది మొత్తం కలిసేటట్టు తిప్పుకుంటే కలిసిపోయిద్ది. దీని తర్వాత వచ్చేసరికి మనం సోయా సాసు వెనిగర్ కూడా కొంచెం కలుపుకుందాం టేస్ట్ కోసం. సో మీరైతే అవాయిడ్ చేసేసుకోండి. అవి వేసుకోకపోయినా ఏం కాదులే, కానీ కాకపోతే నేను బాగుండిద్ది అని చెప్పి నేనైతే వేసుకుంటున్నాను. సో ఇలాగ కొంచెం వేసుకుందాం. అయితే నేను దీన్ని వేరే దాంట్లో మారుతున్నానండి. సో ఎందుకంటే అది కొంచెం సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి దీంట్లోకి అయితే మారుతున్నాను. సో చూశారు కదా. సో ఇలాగేసి దీంట్లోకి అయితే ఇప్పుడు మనం సోయా సాసు వెనిగర్ కొంచెం వేసుకుందాం. దీంట్లోకి బాగుండిద్ది. కలర్ కూడా బాగా మొత్తం చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో ఇదిగోండి, సోయా సాస్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు సోయా సాసు ఒక మూత చాలండి, ఎక్కువ కూడా వేసుకోమాకండి. కట్టిగా చేదులాగా ఉండిద్ది, తినలేరు తర్వాత మళ్ళీ. సో వెనిగర్ కూడా అలా కొంచెం 1 స్పూన్ చాలు, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. వెనిగర్ కూడా 1 స్పూన్ చాలు. సో ఇప్పుడైతే వెనిగర్ కూడా వేసాను చూడండి. ఒక మూత వేసుకున్నాను నేను అంతే. ఇప్పుడు వచ్చేసి కొంచెం నూనె పోసుకొని తిప్పుకుంటే మొత్తం మనకి రెడీ అయిపోయింది అనమాట. ఇక తింటే ఆరుమంటూ ఇక అరిగిపోతూ ఉండిద్ది. చూశారు కదా ఎంత బాగుందో. ఇంకా అయిపోయిందండి, తిప్పేసుకుంటే అయిపోయినట్టే మనకి. సో చూశారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి. ఇదే అండి, ఇక మీరు కూడా చేసుకుంటే ఇంట్లో చేసుకోండి, చాలా బాగుండిద్ది అనమాట.